హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మనం వైజాగ్లో ఉండే ఆర్కే బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడైతే శివరాత్రి సంబరాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం. అంటే శివరాత్రి రోజు సంబరాలు జరుగుతాయి అన్నమాట. సో ఈ వీడియో అయితే శివరాత్రి రోజు వీడియో, కానీ నేను కొంచెం బిజీ అవ్వడం వల్ల వీడియో అయితే ఎడిటింగ్ చేయలేదు. సో అందుకని నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అలానే వీడియో చూడకుండా అయితే ఉండదు. ఓల్డ్ అంటే పండగ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకులే చూద్దాం వీడియో అని అనుకోకుండా ఈ వీడియో అంతా ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి కూడా లైక్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇక్కడ అంతా వెదర్ అంతా చాలా బాగుంది. మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అంతా ఒక పండగలాగా జాతర జరుగుతుంది. చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా, శివరాత్రికి ఇక్కడ ఇలా ఏర్పాటు చేస్తారు. కోటిలింగాల పూజ అనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం పూజ చేస్తారు. చాలామంది వచ్చి శివరాత్రి సంబరాలు జరుపుకొని నైట్ అంతా జాగారం కూడా ఉంటారు. కానీ మేమైతే నార్మల్గా ఇక్కడ పండగ చూసుకొని వెళ్ళిపోదామని వచ్చాం. ఇంకా చాలామంది సముద్ర స్నానాలు కూడా చేస్తారు ఇక్కడ చిన్న శివలింగాలతో కలిపి ఒక పెద్ద శివలింగం లాగా చేశారు. ప్రతి సంవత్సరం ఇలా పెడతారు ఇక్కడ. నైట్ ఇంకా షో, డ్యాన్స్ అంటే భరతనాట్యం షో ఇవి కూడా ఉంటాయి. కానీ మేము నైట్ అయితే లేము. ఇక్కడ నేను పిక్ తీసుకుందామని వెళ్ళాను, కానీ ఎక్కువ మంది ఉండడం వల్ల పిక్ తీసుకోవడం అవ్వలేదు. సరేలే, తర్వాత కొంచెం ఖాళీ అయ్యాక తీసుకుందామని వచ్చేసా. ఇక్కడ బ్యాగ్ చూస్తున్నా. ఈ బ్యాగ్ అయితే 100 రూపీస్ చెప్పారు. నార్మల్ సింపుల్గా ఉంది, కానీ నేనైతే తీసుకోలేదు. జస్ట్ చెక్ చేస్తున్నా ఎలా ఉంది అని. ఇక్కడ మాత్రం అన్నీ డిఫరెంట్ కలర్స్, ఐటమ్స్, ఫ్లవర్స్ అంతా చూస్తే ఇంకా పండగ కంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, బీచ్ ఒడ్డున బీచ్ని చూస్తూ ఇవన్నీ చూస్తూ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ అన్నీ సముద్రంలో దొరికే వస్తువులన్నీ ఇక్కడ అమ్ముతున్నారనమాట. ఇంకా శంఖాలు ఇంకా చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా వీడియోలో. ఇవైతే కలర్ అదే రంగురాళ్ళలా ఉన్నాయి. డిఫరెంట్గా మనం హౌస్లో పెట్టుకోవటానికి కబోర్డ్స్లో అలా అందంగా ఉంటాయని అలా. సో నేనైతే జస్ట్ చూస్తున్నాను. మీకు ఇందులో ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి. వీడియోలో అయితే మీకు అంటే ఏ ప్లేస్ నచ్చిందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇక్కడ చూసారా, స్టార్ ఫిష్ కూడా ఉంది. అన్నీ నీట్గా వైట్ కలర్లో భలే ఉన్నాయి. అసలు చూస్తే మాత్రం అన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇది ఒక డిఫరెంట్ నెక్ సెట్ అనమాట. అంటే మనం నార్మల్గా వేసుకోవటానికి డిఫరెంట్ కలర్స్తో ఉంది. ఆల్ కలర్స్ ఉన్నాయి, రెయిన్బో కలర్స్. అంటే ఏ డ్రెస్ మీదకైనా సూట్ అవుతుందని చెప్పింది ఆవిడ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో ఎలా ఉందో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వ్యూస్ రావట్లేదు. చూసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది చూసినా కూడా లైక్ అయితే చేయట్లేదు. సో అందరూ వీడియో ఎవ్వరు చూసినా లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళకే సపోర్ట్ చేస్తారా? కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయరా? నాకు కూడా సపోర్ట్ చేయండి. మన వైజాగ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.